నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనం నెగిటివ్ ఎనర్జీ మనకి చాలా పనులు చేస్తూ ఉంటాం. ఏ పని చేసినా కలిసి రాలేదును, లేదు అంటే ఎప్పుడు డిమ్‌గా ఉండటము, లేదు అంటే చాలామంది ఎక్కువగా నిస్సత్తువగా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈరోజు మనతో పాటు శారద గారు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం. హలో శారద గారు, ఈరోజు మాకు ఎలాంటి టెక్నిక్ చేసి చూపించబోతున్నారు? నేను 888 టెక్నిక్ చేసి చూపిద్దాం అనుకున్నాను మేడం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఇంతకుముందు ఎప్పుడు మనం ఈ టెక్నిక్ యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు నేను మన ఆడియన్స్ కోసం కొంతమంది అడిగారు. మేము వ్యాపారం చేస్తున్నాం మేడం, వ్యాపారంలో అభివృద్ధి లేదని, జాబ్ పరంగా మనం సంపాదిస్తున్నాం కానీ సంపాదించిన డబ్బు మా చేతిలో ఉండట్లేదు, కానీ ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతున్నాయి, ఏ పని చేసినా వర్కౌట్ అవ్వట్లేదు అని చాలామంది అడిగారు. వాళ్ళ కోసం నేను సింపుల్గా 888 టెక్నిక్ చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో కూడా చూపిస్తాను. ఇలాంటిది ఒక జిప్లాక్ కవర్ లాంటిది ఒకటి తీసుకోండి. ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. 888 రాసుకున్న వైట్ పేపర్ ఒకటి, ఇలా 8 లవంగాలు. మనం ధనాకర్షణకి లవంగాలు యూస్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ధనాకర్షణకి, జనాకర్షణకి ప్లస్ నరజిష్టి నివారణకు కూడా మనము లవంగాలను యూస్ చేస్తాం. ఇప్పుడు మనము ధనాకర్షణ కోసం యూస్ చేస్తున్నాం కాబట్టి 8 లవంగాలను తీసుకోవాలి. అలానే ఇలాచి మనకు మనీ అబెండెన్స్కి చాలా చాలా యూస్ఫుల్ అయ్యే ఒక సుగంధ ద్రవ్యంలో ఇలాచి కూడా ఒకటి. మహాలక్ష్మికి చాలా ఇష్టమైనవి కూడా. 8 ఇలాచీల్ని తీసుకుందాం. 8 ఇలాచీలు హెల్తీగా ఉండాలి, ఏవి చితికిపోకోకుండా ఉండాలి. మంచి ఇలాచీలు 8 తీసుకుందాం. అలాగే ఇలాంటి ఒక క్లాత్, గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వైట్ కలర్ క్లాత్ కానీ ఏదైనా. ఇప్పుడు నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ యూస్ చేస్తున్నా. 90% డబ్బు కోసం చేసేటివి ఏవైనా కానీ గ్రీనే యూస్ చేయండి. ఉంటే కనుక 90% గ్రీనే యూస్ చేయండి, లేకపోతే ఇంకా వైట్ కానీ రెడ్ కానీ యూస్ చేసుకోండి. ఇప్పుడు ఈ జిప్లాక్ కవర్ ఉంది కదా మేడం, ఈ జిప్లాక్ కవర్లో ఈ మనం విష్ అనుకోవాలి. మనం ఏ కారణాల చేత మనకు డబ్బు అట్రాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను వ్యాపారం చేస్తున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా వ్యాపారంలో జనాకర్షణ ధనాకర్షణ రెండు కావాలి. అలా నాకు జనాకర్షణ ధనాకర్షణ కావాలి. లేకపోతే నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగంలో నెలకు ఒకసారి జీతం తీసుకుంటాం, కానీ ఒక 15 డేస్లోనే మనకు అయిపోతూ ఉంటుంది. శాలరీ అనేది ఒక 15 డేస్లోనే అవసరానికి అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకోకుండా మనం పొదుపుగా ఎలా చేసుకోవాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి అనుకోకుండా ఖర్చులు వచ్చేస్తుంటే 15 డేస్లోనే శాలరీ అయిపోతుంది. అలా వేస్ట్ ఖర్చులు రాకోకుండా ఉండాలి. నా జీతం నెల మొత్తం రావాలి, ఇంకా నాకు సేవింగ్స్ రూపంలో మిగిలాలి, లేకపోతే నాకు బ్యాంక్ లోన్స్ ఉన్నాయి తొందరగా క్లియర్ అవ్వాలి, ఏదో ఒక రూపంలో డబ్బు అట్రాక్ట్ అవ్వాలి అని మీకు ఏ ఏ కోరికలు ఉన్నాయో సంకల్పాలు అవన్నీ చెప్పుకోండి, డబ్బుకు సంబంధించినవన్నీ కూడా. ఓకే. ఈ 8 లవంగాలను ఈ కవర్లో వేసేయండి. అలానే ఇలాచి ఉంటాయి కదా, వీటికి కూడా మీ విష్ చెప్పుకున్నారు కదా. విష్ చెప్పుకున్న తర్వాత మీకు ఏమేమి కావాలి, ఏ రూపంలో మీకు ధనం రావాలి, వ్యాపారం చేస్తున్నారా లేకపోతే ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో మీరు చెప్పుకోండి. ఆ రూపంలో నాకు డబ్బు అట్రాక్ట్ అవ్వాలని చెప్పి ఈ 8 లవంగాల్ని కూడా ఈ కవర్లో వేసేయండి. ఇలా ఇవి రెండు వేసేసాం కదా. ఇప్పుడు మనము 888 అంటే అనంతమైన విశ్వంలో అనంతమైన సంపద ఉంటుంది. ఇన్ఫినిటీ సింబల్ అనే దాని చిహ్నంగానే మనం 8 రాసుకుంటాము. 888 అనేది చాలా మెరాకిల్స్ చేస్తుంది డబ్బు విషయంలో. మనకు రోజు ధనాకర్షణ ఏదో ఒక రూపంలో, ఏదైనా పనికి వెళ్ళినప్పుడు సడన్గా మనకు డబ్బు రావడం కానీ అలా ఏవైనా జరగాలి అంటే ఇలా 888 రాసుకోవాలి వైట్ పేపర్ మీద. దాన్ని కూడా ఇందులో పెట్టుకోవాలి, ఈ జిప్లాక్ కవర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ వేసాము, లవంగాలు వేసాము, 888 వైట్ పేపర్ మీద రాసి ఏ పెన్నుతో అయినా యూస్ చేసుకోండి. ఓకే, చేసుకోండి. ఇది దీనికి ఈ టైము ఆ టైం అని ఏమి ఉండదు. ఏ టైంలో అన్నా, ఇప్పుడు అనుకుంటే ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే మీకు చేయాలన్నా కూడా చేసేయచ్చు. అంత తొందరగా రిసీవ్ చేసుకోరు చాలామంది, వీడియో చూసి వదిలేస్తుంటారు. కానీ అలా కాకుండా చేసిన వెంటనే కూడా చేసేయచ్చు. దీనికి శుచి శుభ్రము అలాంటివి ఏమీ లేకోకుండా పొద్దున లేచిన వెంటనే కూడా మీకు ఎప్పుడు చేయాలంటే 360 రోజులు ఎప్పుడైనా చేయొచ్చు, పగలైనా చేయొచ్చు, రాత్రైనా చేయొచ్చు. ఇలా చేసిన తర్వాత మీరు ఇలా చేతిలో పట్టుకొని మీ సంకల్పాలన్నీ ఇంకొకసారి చెప్పుకోండి. మీకు ఏమేమి కావాలి, ఎలా రావాలి ధనము, ఏ రూపంలో రావాలి, మీ నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి లక్ష్మి ఎలా అట్రాక్ట్ అవ్వాలనేది ఒక 10 మినిట్స్ ప్రేయర్ చేసుకోండి.
ఒక 108 సార్లు ఏదైనా నీకు కులదైవం అయితే కులదైవము, గ్రామ దేవతలు ఉంటారు కదా వాళ్ళైతే వాళ్ళు, మీ ఇంటి దైవాలు ఎవరైనా ఉన్నా వాళ్ళ పేర్లు చెప్పుకోండి. ఒక 100 టైమ్స్ చెప్పుకోండి. లేకపోతే అన్నీ రాకపోతే మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః, ఓం మహాలక్ష్మి నమః అనే శ్లోకం చెప్పుకొని మీరు చేయి పెట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి సన్ ఉంటే అప్పుడు సన్లైట్లో, మూన్ ఉంటే మూన్ లైట్లో, మీరు ఎప్పుడు చేస్తే డే చేస్తే సన్లైట్ ఉంటుంది, నైట్ చేస్తే మూన్ లైట్ ఉంటుంది. 360 రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కాబట్టి మీరు సన్ ఉన్నప్పుడు చేసుకున్నారనుకోండి, సన్లైట్లో ఒక ½ అన్ అవర్ మీరు విష్ చెప్పేసి బయట పెట్టేసి రండి సన్ లైటింగ్కి. లేకపోతే నైట్ చేస్తున్నారనుకోండి, నైట్ టైం మూన్ లైట్కి ½ అన్ అవర్ పెట్టేసి రండి. పెట్టేసి వచ్చిన తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత అప్పటి వరకు కూడా మీరు ఇదే ఆలోచనలోనే ఉండాలి. అప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రాకూడదు. ఇది చేశాను కదా, అవుతుందా అవ్వదా అని, అసలు ఇలా వస్తుందా రాదా అని నెగిటివ్ థాట్ మాత్రం చేయకూడదు. మళ్ళీ వెళ్ళి ½ అన్ అవర్ తర్వాత దీన్ని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి సంకల్పం చెప్పుకొని ఇలాంటి గ్రీన్ కలర్ కవర్లో ఉంటుంది. మనం ఇది ట్రాన్స్పరెంట్ పెట్టాం కదా, దీన్ని తీసుకెళ్ళి మనం డోర్ దగ్గర డైరెక్ట్ పెట్టామనుకో, మన ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఇదేంటి 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 అని అడుగుతూ ఉంటారు. అప్పుడు కూడా దీనికి నెగిటివిటీ వస్తుంది. అలా అడగకూడదు, ఇది కనిపించకూడదు అంటే దీన్ని మనము ఒక గ్రీన్ కలర్ క్లాత్లో ఇలా చుట్టేసి నీట్గా ఇలా మూటలాగా చేసి ఇలా మన సింహద్వారం ఎక్కడైతే ఉంటుందో, మనం ఎక్కడైతే ఎంటర్ అవుతామో అక్కడ దీన్ని కట్టేసేయాలి. ఒక ముడిలాగా కట్టేసేయాలి. ఇప్పుడు ఇందులో ఏముందో ఎవరికి తెలియదు, ఏదో కట్టుకున్నారు అనుకుంటారు, కానీ ఇదేంటి అని స్పెసిఫిక్గా అడగటానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇలా కట్టేసి మనము ప్రతిరోజు దేవుడికి దీపం పెట్టేవాళ్ళు అయితే దీపం పెట్టుకోండి, ధూపదీపాలు ఇవ్వండి. ఇవ్వని వాళ్ళు ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు దీన్ని తాకి బయటకు వెళ్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీకు ధనాకర్షణ అనేది 100% జరుగుతుంది. ఇది చాలా సింపుల్ టెక్నిక్, కానీ చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.